టాప్ లేపితేనే ఆర్సీబీకి ట్రోఫీ ఈ పాయింట్లోకి మనం వెళ్తే ఆర్సీబీ ఇస్ ద కన్సిస్టెంట్ టీమ్ లాస్ట్ 6 ఇయర్స్లో 5 టైమ్స్ ఆర్సీబీ క్వాలిఫై అయింది సో ఆర్సీబీ కన్సిస్టెంట్ టీమ్ అని మనకు అర్థమైపోతుంది కానీ వాళ్ళకి ట్రోఫీ లేదు ఎందుకో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో 2020లో వాళ్ళు క్వాలిఫై అయ్యారు ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్లో ఓడిపోయారు 2021లో కేకేఆర్తో ఎలిమినేటర్లో ఓడిపోయారు 2022లో ఎల్ఎస్జీతో ఎలిమినేటర్లో గెలిచారు ఆర్ఆర్తో క్వాలిఫై 2లో ఓడిపోయారు 2023లో క్వాలిఫై కాలేదు 5th ప్లేసే 2024లో మళ్ళీ ఎలిమినేటర్ ఆడారు ఆర్ఆర్తో ఓడిపోయారు ఇక్కడ వీళ్ళు 6 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఎలిమినేటర్ ఆడారు అందుకని ఓడిపోయారు ఈ సంవత్సరం మళ్ళీ ఎలిమినేటర్ ఆడకుండా టాప్ 2లో కానీ అంటే టాప్ లేపితేనే ఆర్సీబీకి ట్రోఫీ అంటే ఫస్ట్ 2 ప్లేసుల్లో వస్తేనే ఆర్సీబీకి ట్రోఫీ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఎంత కన్సిస్టెంట్గా క్వాలిఫై అయినా కూడా ఆ ఎలిమినేటర్ ఆడితే ట్రోఫీ కొట్టడం కష్టం సో ఎస్ఆర్హెచ్ ఒక్కటే ఎలిమినేటర్ ఆడి ట్రోఫీ కొట్టింది అది 2016లో సో ఇప్పటివరకు ఏ టీం కూడా కొట్టలేదు సో ఎలిమినేటర్ ఆడి ట్రోఫీ కొట్టడం చాలా కష్టం కాబట్టి సో ఆర్సీబీ ట్రోఫీ కొట్టాలన్నా వాళ్ళ 17 సంవత్సరాల కళ నెరవేర్చుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఫస్ట్ 2 ప్లేస్లోనే రావాలి సో దానికి ఆర్సీబీ ఏం చేయాలంటే 2 మ్యాచ్లు ఉన్నాయి 2 మ్యాచ్లు కానీ గెలిస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళకి నెట్ రన్ రేట్ పంజాబ్ కంటే కూడా బెటర్ ఉంది కాబట్టి వాళ్ళు 1 or 2 ప్లేస్లో వెళ్ళిపోతారు ఆర్ జీటీ కానీ ఆర్ పంజాబ్ కానీ ఒక మ్యాచ్ ఓడిపోయినా సరిపోతుంది ఒకవేళ ఆర్సీబీ కానీ 2 మ్యాచ్లు ఒక మ్యాచే కానీ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోతే మిగతా టీమ్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది ఒకవేళ 2 కానీ ఓడిపోతే మటుకు మాక్సిమం కష్టమే సో ఖచ్చితంగా ఆర్సీబీ గెలవాలి అందులో వాళ్ళకి ఏంటంటే నెట్ రన్ రేట్ బాగుంది పంజాబ్తో పోలిస్తే సో అందులో వాళ్ళ మ్యాచెస్ 23, 27th మే ఉన్నాయి కాబట్టి పంజాబ్ తర్వాత వాళ్ళు మ్యాచెస్ ఆడతారు కాబట్టి వాళ్ళకి నెట్ రన్ రేట్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని అయితే వాళ్ళైతే ఆడొచ్చు కానీ ఫస్ట్ 2 ప్లేస్లో వెళ్తేనే ట్రోఫీ వస్తుంది సో దానికి ఆర్సీబీ టాప్ లేపుతుందా లేదనేది మనం చూడాల్సి వస్తుంది ఇక్కడ ఆర్సీబీకి మిగతా టీమ్స్ నుంచి కూడా పోటీ ఉంది అది కూడా మనం మాట్లాడుకుందాం ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లతో ఉన్నారు వాళ్ళు మిగతా 2 మ్యాచ్లు గెలిస్తే 17 పాయింట్లతో ఆగిపోతారు ఆల్రెడీ ఆర్సీబీ 17 పాయింట్లు ఉంది కాబట్టి సో ఆర్సీబీ ఓడిపోతే అప్పుడు వీళ్ళకి మైనస్ అవుతుంది ఒకవేళ ముంబై విషయానికి వచ్చేస్తే వాళ్ళకి 2 మ్యాచ్లు గెలిస్తే 18 పాయింట్లు వస్తాయి సో ఆర్సీబీ ఒక మ్యాచ్ గెలిచినా కూడా ముంబైని డామినేట్ చేస్తారు సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక పంజాబ్ విషయానికి వచ్చేస్తే పంజాబ్ ఢిల్లీతో ముంబైతో 2 మ్యాచ్లు ఉన్నాయి వాళ్ళకి కాబట్టి ఢిల్లీ ముంబై ఖచ్చితంగా ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక మ్యాచ్ పంజాబ్ ఓడిపోయేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఆర్సీబీ ప్లస్ అవుతుంది కానీ ఇక్కడ ఆర్సీబీ గెలవడం అయితే కీలకం అవుతుంది ఇక గుజరాత్ విషయానికి వస్తే వాళ్ళకి ఆల్రెడీ 18 పాయింట్లు ఉన్నాయి వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచినా కూడా 20 పాయింట్లకు వెళ్ళిపోతారు ఇక ఆర్సీబీ 17 పాయింట్లతో ఉంది కాబట్టి ఆర్సీబీ 2 గెలిస్తే జీటీని డామినేట్ చేస్తుంది ఒకటే గెలిస్తే ఖచ్చితంగా కష్టం అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్సీబీ 2 మ్యాచ్లకు 2 గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫైర్స్ ఆడతారు ఎందుకంటే 1 or 2 ప్లేస్లో వెళ్ళి అప్పుడు వాళ్ళకి ట్రోఫీ కొట్టేదానికి ఛాన్స్ ఉంది సో అందులో ఆర్సీబీ ఆడేది ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీ 2 ఎలిమినేట్ అయిన టీంలతో ఆడతారు కాబట్టి అది ఇంకా డేంజర్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన టీమ్స్ ఖచ్చితంగా బీభత్సమైన క్రికెట్ ఆడితే వాళ్ళు ఎటువంటి భయం లేకుండా అగ్రెసివ్ క్రికెట్ ఆడతారు కాబట్టి అది ఆర్సీబీకి కూడా మైనస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది సో చూడాలి ఆర్సీబీ 2 మ్యాచ్ల్లో ఎన్ని గెలుస్తుంది అనేది ఖచ్చితంగా 2 గెలిస్తేనే వాళ్ళు క్వాలిఫైర్స్ ఆడతారు అప్పుడే వాళ్ళు ఆ ట్రోఫీని అందుకోగలరు మళ్ళీ ఆర్సీబీ ఎలిమినేటరే ఆడారా మళ్ళీ కష్టం అవుతుంది సో ఆర్సీబీ టాప్ లేపుతుందా లేదా అనేది మీరైతే కామెంట్లో తెలియజేయండి అందులో వాళ్ళకి ఏంటంటే హేజిల్వుడ్ కూడా అవైలబుల్లో ఉన్నాడు కాబట్టి సో వాళ్ళ టీం కూడా బెతెల్ డేవిడ్ అందరూ కూడా ఫారెన్ ప్లేయర్స్ కూడా అవైలబుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా టాప్ లేపేదానికి ఛాన్స్ ఉంది సో వాళ్ళ యూనిట్ కూడా బాగుంది బట్ ఇక్కడ ఏదైతే వాళ్ళు ఈ బ్రేక్ తర్వాత వాళ్ళు మళ్ళీ అదే మొమెంటంతో ఆడతారా లేదనేది కూడా మనం చూడాలి ఒకవేళ మొమెంటం బ్రేక్ అయితే కూడా ఆర్సీబీ ఎలిమినేటర్ ఆడేదానికి ఛాన్సులు ఉన్నాయి అక్కడ ఎలిమినేటర్లో మళ్ళీ కష్టాలు తప్పు ఎందుకంటే ఎలిమినేటర్ ఆడే టీం వరుసగా 3 మ్యాచ్లు గెలిచి ట్రోఫీ గెలిచాల్సి వస్తుంది సో కాబట్టి ఆర్సీబీ ఫస్ట్ 2 ప్లేసుల్లో వెళ్తేనే ట్రోఫీ గెలిచింది ఆర్సీబీ కాదు ఏ టీం అయినా కూడా మేబీ ఢిల్లీ క్యాపిటల్స్ అయినా ముంబై ఇండియన్స్ అయినా గుజరాత్ అయినా పంజాబ్ అయినా ఏ టీం అయినా క్వాలిఫై అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫైర్స్ ఆడిన టీమే ట్రోఫీ గెలుస్తుంది మేబీ లేకుండా ఈసారి 2016లో ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ ఆడి ట్రోఫీ కొట్టినట్టు ఈసారి ఏదైనా టీం ఎలిమినేటర్ ఆడి ట్రోఫీ కొడతాదో లేదో కూడా మనం చూద్దాం సో ఇలాంటి రివ్యూస్ కోసం ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటారు కూడా కామెంట్ చేయండి ఆర్సీబీ టీం టాప్ లేపుతుందా లేదో కూడా కామెంట్ చేయండి ఉంటాను బై మరొక క్రికెట్ రివ్యూతో కలుద్దాం అంతవరకు ఉంటాను బై థ్యాంక్స్